హైదరాబాద్లోని ఫుట్పాత్ల ఆక్రమణదారులపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఆపరేషన్ రోప్ పేరుతో షెడ్లు, వ్యాపార సముదాయాలని తొలగిస్తున్నారు. అటు వాహనదారులు సైతం ఫుట్పాత్ల వద్ద పార్కింగ్ చేస్తూ రాకపోకలకు ఇబ్బందులు కలిగిస్తూ ఉండడంతో వారిపై కూడా చర్యలు తీసుకుంటున్నారు. హైదరాబాద్ ఫుట్పాత్లపై అక్రమంగా వెలసిన షెడ్లు, వ్యాపార సముదాయాలపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఆపరేషన్ రోప్ కార్యక్రమంలో భాగంగా రోడ్డుకు ఇరువైపులా ఉన్న ఆక్రమణలను తొలగిస్తున్నారు. చాలా వరకు ఫుట్పాత్లపై నడకదారిని పూర్తిగా ఆక్రమించి వ్యాపారాలు చేస్తున్నారు. టీ, పాన్, కూల్ డ్రింక్ షాపులు, పాదరక్షలు, పండ్ల దుకాణాల వంటివి ఏర్పాటు చేసి నెలవారీగా అద్దెలు వసూలు చేస్తూ మాఫియాను తలపింపజేస్తున్నారు. వీరందరినీ పలుమార్లు హెచ్చరించినా తొలగించకపోవడంతో స్పెషల్ డ్రైవ్ చేపట్టి తొలగిస్తున్నారు. సిపి ఆనంద్ ఆధ్వర్యంలో నిన్న ఫిల్మ్ నగర్ నుండి టోలీ చౌకీ, మెజెస్టిక్ గార్డెన్స్ వరకు ఆపరేషన్ రోప్ చేపట్టారు. ఇవాళ అంబర్పేటలో ఫుట్పాత్లను ఆక్రమించిన వారిపై ట్రాఫిక్ పోలీసులు కొరడా చులిపించారు. ఆపరేషన్ రోప్ కార్యక్రమంలో భాగంగా ఆలీ కేఫ్ చౌరస్తా నుంచి జిందా తిలిస్మాత్ వరకు ఉన్న ప్రధాన రహదారి రోడ్డుకి ఇరువైపులా ఉన్న ఫుట్పాత్ ఆక్రమణలను తొలగించారు. ట్రాఫిక్ పోలీస్ ఉన్నతాధికారులు దగ్గరుండి మరి ఆక్రమణలను తొలగింపజేశారు. ఫుట్పాత్ ఆక్రమణలతో పాటు వాహనదారులు సైతం పార్కింగ్ చేస్తూ రాకపోకలకు ఇబ్బందులు కలిగిస్తున్నారు. బైక్లు, ఆటోలను విచ్చలవిడిగా పార్కింగ్ చేస్తూ ట్రాఫిక్ కు కారణమవుతున్నారు. దీంతో ఇకపై ఫుట్పాత్లను ఆక్రమించినా, వాహనాలు పార్క్ చేసినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సో ఆపరేషన్ రోప్ ఏదైతే ఉందో, రోప్ అర్థం ఏంటి? రిమూవల్. ఆర్ అంటే రిమూవల్, ఓ అంటే ఆఫ్, అబ్స్ట్రక్టివ్ పార్కింగ్ అండ్ ఎన్క్రోచ్మెంట్స్. సో ఈ క్యారేజ్ వే తగ్గించడానికి రెండు మూలమైన కారణాలు ఉంటాయి. ఒకటేమో ఎన్క్రోచ్మెంట్స్, ఇంకోటేమో అబ్స్ట్రక్టివ్ పార్కింగ్. విచ్చలవిడిగా పార్కింగ్ చేసుకొని వాహనాలు వదిలేసి వెళ్ళిపోవడం. సైరన్స్ అన్ని కూడా సీజ్ చేయమని చెప్పడం జరిగింది. ఎందుకంటే సైరన్స్ ఆర్ నాట్ అలౌడ్. సైరన్స్ ఎవరు కూడా పెట్టుకోవడానికి లేదు, ఎక్సెప్ట్ ఎమర్జెన్సీ వెహికల్స్, పోలీస్ పాట్రోలింగ్ వెహికల్స్ తప్ప ఇంకెవ్వరు కూడా సైరన్స్ వాడడానికి లేదు. రెడ్ లైట్, బ్లూ లైట్స్, సైరన్స్ అన్ని సుప్రీం కోర్ట్ మరి దేశ చట్టాల ప్రకారం ఎక్కడ కూడా వాడడానికి లేదు. సో ఇది ఇల్లీగల్ అవుతుంది. సో అందరికీ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, మీరే స్వచ్ఛందంగా మీ కార్లలో, వాహనాల్లో ఇటువంటి సైరన్స్ ఏదన్నా ఉంటే దయచేసి మీరు అవన్నీ కూడా తొలగించుకోండి. తొలగించుకుంటే మాకు కూడా ట్రాఫిక్ మేనేజ్మెంట్ లో సహాయం చేసిన వారు అవుతారు. అలాగే సైరన్లతో హల్చల్ చేసే ద్విచక్ర వాహనదారులపై కూడా ఫోకస్ పెట్టిన పోలీసులు నిన్న దాదాపు 1000కి పైగా సైరన్లను ధ్వంసం చేశారు. సైరన్లు బిగించుకుని దొరికితే అక్కడికక్కడే వాటిని తొలగించడంతో పాటు క్రిమినల్ కేసులు బుక్ చేస్తామని సిపి ఆనంద్ హెచ్చరించారు. పోలీస్ పెట్రోలింగ్ వాహనాలు తప్ప వేరే ఏ వాహనాలకు సైరన్లు వినియోగించకూడదని సూచించారు. హైదరాబాద్ వ్యాప్తంగా ఆపరేషన్ రోప్ కొనసాగుతుందని, నిబంధనలు అతిక్రమించవద్దని ట్రాఫిక్ పోలీసులు సూచిస్తున్నారు.